రైట్, ఇప్పుడు తెలంగాణలో బ్రేకింగ్ చూస్తున్నాము. 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా వెళదాం. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు బీజేపీ కార్యకర్తను కాల్తో తన్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం బీజేపీ కార్యకర్తను కాలితో తనేటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద ఇటు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇమీడియట్ గా పోలీసులు అక్కడ దాన్ని రెక్టిఫై చేసే యాక్షన్ అయితే తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భం కనబడుతోంది. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్త వాతావరణాన్ని, బీజేపీ కార్యకర్తను కాలితో తన్నినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు బీజేపీ కార్యకర్తను కాలుతో తన్నుతున్న దృశ్యాలు చూస్తున్నాము.